Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 105. ఒక గంట తర్వాత అందరూ కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతే సత్యం భార్యకి లొకేషన్ షేర్ చేసి అతను కూడా ఫంక్షన్ హాల్కి వెళ్ళాడు. అప్పటికి అక్కడికి వెళ్ళిన కర్ణ ఏర్పాట్లన్నీ ఒకసారి మానిటర్ చేస్తూ ఫుడ్ మాత్రం లోటు లేకుండా పెట్టాలని, టేస్ట్ బాగుండాలని చెప్పడంతో సరేనని అన్నారు క్యాటరింగ్ వాళ్ళు. కొద్దిసేపు డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని అందానికి మెరుగులు దిద్దిన తర్వాత తాంబూలాలు మార్చుకోవడానికి పెద్దవాళ్లు కావాలి అని అంటున్నప్పుడే సత్యవతి ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవ్వడంతో భార్యను చూసిన సత్యం, అదిగో మావిడొచ్చింది అంటూ ఎదురు వెళ్ళగానే, నాకు చెప్పకుండా ధాత్రి ఎంగేజ్మెంట్ ఎందుకు ఫిక్స్ చేశారు అని అడిగేసరికి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, బంధువులందరూ ఉన్నారు, ఇక్కడ ఏమీ అనకు, లేదంటే పెళ్లి కూతురు తల్లి పెద్ద గయ్యాళి గంప, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తారు అని అన్నాడు సత్యం. సత్యవతి కోపంగా చూస్తుంటే, నిజంగా చెబుతున్నాను, గయ్యాళి గంప కూతుళ్ళని పెళ్లి చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు అనగానే సత్యవతి ఇంకా కోపంగా చూస్తుంటే, చూసించాలు, పద వెళ్దాం, కూతురు ఎంగేజ్మెంట్కి ఇంత లేట్గా వస్తారా ఎవరైనా అనగానే, కూతురు ఎంగేజ్మెంట్ గురించి ఈ టైంలో చెప్తారా ఎవరైనా అని సత్యవతి కోపంగా అడిగేసరికి, అదంతా మీ అమ్మ చేసింది, నాకేం సంబంధం లేదు అని సత్యం చెప్పేసరికి కోపంగా సత్యవతి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళి, ఏమే మా అమ్మ కంటే బుద్ధి లేదనుకో, నీకైనా మీ అమ్మకి చెప్పాలని అనిపించలేదా అని అడిగింది సత్యవతి. మమ్మీ, నా ఎంగేజ్మెంట్ చివరి క్షణం వరకు కూడా నాకే నా ఎంగేజ్మెంట్ గురించి తెలీదు అని ధాత్రి నవ్వుతూ చెబుతూ ఉంటే, ఏంటి తమాషాగా ఉందా నీకు, తెలియకుండా నీకు ఎంగేజ్మెంట్ ఎలా నిర్ణయిస్తారు అని అడిగేసరికి, పిన్ని అదంతా పెద్ద కథ, ముందు మీరు రిలాక్స్ అవ్వండి అని దక్ష చెప్పేసరికి, ఎవరే నీకు పిన్ని అని సత్యవతి అడిగేసరికి, నువ్వే. ఏమే సత్యవతి అని ఆ అమ్మాయి పిలిస్తే బాగోదు కదా, గౌరవం ఇచ్చినప్పుడు తీసుకో, ఓవర్ యాక్షన్ చేయకు అని విశాలాక్షమ్మ చెప్పేసరికి, అందరూ నాకు తెలియకుండా నా కూతురికి ఎంగేజ్మెంట్ పెళ్లి నిశ్చయించేసి నన్ను అరవద్దు అంటారేంటి అని సత్యవతి అడిగేసరికి, ఒకవేళ ఇక్కడ జరిగేది చెడైతే నీకు అడగడానికి, నిలదీయడానికి అన్ని హక్కులు, అధికారాలు ఉన్నాయి సత్యవతి, కానీ ఇక్కడ జరిగేది మంచి అయినప్పుడు నువ్వే అనవసరమైన కోపతాపాలకి పోకు అని అంది వసుంధర. నీ కొడుకు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు కదా వదిన, నువ్వెన్ని మాటలైనా మాట్లాడతావు అనగాని, నీ కూతురికి నచ్చిన అబ్బాయితోనే ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్ జరుగుతోంది కాబట్టి నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు అనగాని, అసలు ఎవడు వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని చేస్తుంటాడు, మీ అందరిని ఎలా బుట్టలో పడేశాడు అనగానే, వాడు బుట్టలోనూ పడేయలేదు, గోతులోనూ పడేయలేదు, పిల్లాడు బాగా చదువుకున్నాడు, మంచి స్కిల్స్ ఉన్నాయి, మన కర్ణ దగ్గరే పనిచేస్తున్నాడు, బాగానే పొలాలు స్థలాలు ఉన్నాయంట, సొంత ఇల్లు కూడా ఉంది, అన్నిటికి మించి నీ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పింది విశాలాక్షమ్మ. ఏంటి, కంపెనీ నడిపించే నీ మనవడికేమో ఉద్యోగం చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా, నా కూతురికేమో ఇదే కంపెనీలో వర్క్ చేసే అబ్బాయితో పెళ్లి చేస్తావా, ఎంత స్వార్థపరురాలు అమ్మ నువ్వు అనగానే, అమ్మ అసలు నీ బాధ ఏంటి ఇప్పుడు, అతనికి డబ్బు లేదని బాధపడుతున్నావా అని ధాత్రి అడిగేసరికి, అవును, నీ కాబోయే భర్త కూడా కర్ణకి సమానంగానే ఉండాలి, నా మేనల్లుడికి నా అల్లుడు పోటీ ఇచ్చేలా ఉండాలి, కానీ వాడిచ్చే జీతానికి పనిచేస్తూ ఉండకూడదు అనగానే, నా కొడుకు జీతం ఇస్తుంటే నీ అల్లుడు తీసుకోవడం నీకు నామోషీగా ఉందా సత్యవతి అని విశ్వనాథ్ అడిగేసరికి సత్యవతి ఏం మాట్లాడలేదు. అలా అంటే నీ భర్త కూడా గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకొని పనిచేస్తున్నాడు కదా, నీ భర్త కూడా జీతగాడని అతన్ని దూరం పెట్టావా అని అడిగేసరికి, అమ్మ దానికి దీనికి ఏంటి సంబంధం అనగాని, ఎందుకు సంబంధం లేదు, జీతం తీసుకునే భర్తతో నువ్వు కాపురం చేస్తున్నప్పుడు నీ కూతురు కాపురం చేయకూడదా, అందులోనూ ఫ్యూచర్లో వరుణ్ డబ్బు సంపాదించడు అని నమ్మకం ఏంటి, అలాగే ఉంటాడని నువ్వు చెప్పగలవా అనగానే సత్యవతి ఏం మాట్లాడలేదు.
చూడు అత్తయ్య, మనకి కావాల్సింది మనతో ప్రేమగా ఉండే మనిషి, మన స్థాయిని కోరుకునే మనిషి కాదు. దక్ష నన్ను నన్నుగా ప్రేమించింది. అందుకే తనని పెళ్లి చేసుకోవడం వల్ల నా ప్రాణం పోతుందని తను అనుకున్నప్పుడు నాకు దూరంగా ఉంది. అది ఇంకొక డబ్బున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే తన వల్ల నా ప్రాణం పోతుందంటే తాను మౌనంగా ఉండేదా? వీడెటుపోతే ఏంటి? నేను పెద్దింటికి కోడలైతే ఆ డబ్బుతో జీవితాంతం దర్జాగా బతకొచ్చనుకునేది. అసలు ఎవరిదాకో ఎందుకు? రాత్రికి నాకు పెళ్లి చేయాలనుకుని తన జాతక దోషం వల్ల నేను చనిపోతానని తెలిస్తే నువ్వు ఆ విషయం మాలో ఎవరికైనా తెలియనిచ్చేదానివా అని అడిగాడు కర్ణ. ఆ మాటకి సత్యవతి దిక్కులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలియనిచ్చేదానివి కాదు. ఎందుకంటే నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావు. నీకు నీ పుట్టుంటి సొమ్ము పరాయి ఇంటి నుంచి వచ్చే అమ్మాయి పాలవ్వడం ఇష్టం లేదు. కాబట్టి ఎలాగైనా ఆస్తి దక్కితే చాలు అనుకుంటావే గాని నా ప్రాణం గురించి నువ్వు ఆలోచించేదానివి కాదు. ఇప్పుడు డబ్బున్న వాడిని ఇచ్చి పెళ్లి చేస్తే వయసులో ఉన్న నీ కూతురు అందానికి నచ్చి పెళ్లి చేసుకుంటాడే గాని ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని నువ్వు చెప్తావా అని అన్నాడు కర్ణ. సత్యవతి మౌనంగా వింటుంటే అదే వరుణ్ ధాత్రిని ప్రేమిస్తున్నాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరు కలిసి ఆ కష్టాల నావని దాటారే గాని ఒకరి చేతిని ఒకరు విడిచిపెట్టరు. నీకు కలకాలం తోడుగా ఉండే అల్లుడు కావాలా? లేకపోతే డబ్బుంది కదా అని ఇచ్చి చేసి తర్వాత పుట్టింట్లో నీ కూతురు పడి ఏడుస్తుంటే చూసి సంతోషపడ్డం కావాలా? నువ్వే నిర్ణయించుకో అని చెప్పి కర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ధాత్రి సత్యవతి వైపు చూస్తూ ఉంటే ఎందుకో వాళ్ళ మాటలు తన మీద బాగానే ప్రభావం చూపించాయి. ఒకవైపు డబ్బున్నవాడు అల్లుడు కావడం లేదని కడుపులో మెరమెర అంటున్నా కూడా తన కూతుర్ని ప్రేమించేవాడైతేనే జీవితాంతం తన చేతిని వదిలిపెట్టకుండా ఉంటాడని కూడా ఒకవైపు అనిపిస్తూ ఉండడంతో మౌనంగా ఉండేసరికి ధాత్రి రింగ్స్ మార్చుకోవడానికి పిలవడంతో స్టేజ్ మీదకి వెళ్ళింది. ఇరు కుటుంబపు పెద్దలు తాంబూలాలు మార్చుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరిని పిలిపించి ఉంగరాలు కూడా మార్చుకోమని చెప్పడంతో ఇద్దరు ఒక డైమండ్ రింగ్ చేతిలోకి తీసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే వరుణ్ తన వైపే నవ్వుతూ చూస్తూ ఉండేసరికి ధాత్రి బిడియంగా తలదించుకోవడంతో ఉంగరాలు మార్చుకోండి బాబు అని చెప్పేసరికి వరుణ్ ధాత్రి ఎడమ చేతికి ఉంగరం తొడిగేసరికి ధాత్రి కూడా వరుణ్ కుడి చేతికి ఉంగరం తొడగడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత అందరూ పూల వర్షం కురిపించి ఆ జంటని ఆశీర్వదించడంతో వరుణ్, ధాత్రి ఇద్దరూ సంతోషపడితే, వరుణ్, ధాత్రి మీ ఇద్దరి కోసం స్మాల్ గిఫ్ట్ అని చెప్పి దక్ష, కర్ణ ఇద్దరు కలిసి ఒక జ్యువెలరీ సెట్ ఇచ్చారు. అందులో మగవాళ్ళు వేసుకునే గోల్డ్ చైన్‌తో పాటు అమ్మాయికి డైమండ్ పెండెంట్ ఉన్న చైన్ కూడా ఉండడంతో అది చూసి ఇద్దరు సంతోషపడి, "పెళ్ళికి ఎలాగో ఇస్తారు కదా బావ! మళ్ళీ ఇప్పుడెందుకు?" అనగానే కర్ణ నవ్వుతూ పెళ్లి గిఫ్టే అవుతుంది. ఎంగేజ్‌మెంట్ గిఫ్టే. రెండింటికి సంబంధం లేదు అని కర్ణ చెప్పేసరికి థాంక్స్ బావ అని చెప్పింది ధాత్రి. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత బంధువులందరూ గిఫ్ట్‌లు ఇచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోయాక వరుణ్, కర్ణ దగ్గరకొచ్చి తటపటాయిస్తూ ఉంటే "ఏమైనా చెప్పాలా వరుణ్" అనగానే "సార్ అది" అనగానే "మా మరదల్ని పెళ్లి చేసుకుంటున్నావు. ఇంకా సారేంటి బ్రో అని పిలువు. నీకింకా కంఫర్ట్‌గా కావాలంటే అన్నయ్య అని కూడా పిలవచ్చు" అనగానే వరుణ్ ఆశ్చర్యపోయాడు. వరుణ్ మొహంలో ఆశ్చర్యం చూసి "ఏంటి నన్ను ఇన్ని రోజులు అంత పెద్ద విలన్ అనుకున్నావా ఏంటి? నేనేదో అనకూడని మాట అన్నట్టు అలా చూస్తున్నావు" అని నవ్వాడు కర్ణ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.